వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రామాయంపేట మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాకు 3600 మద్దతు ధర లభిస్తుందని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ తెలిపారు. జొన్నలు పండించిన రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించుకోవాలని సూచించారు. పంట మార్పిడి ప్రకటించిందని ఆయన తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, తహసీల్దార్ రజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లని మనం ఎక్కువగా పండిస్తాము. ఈ మధ్యకాలంలో మనకు గవర్నమెంట్ ఏంటంటే ప్రతిష్టాత్మకంగా చెప్తున్నది ఏంటంటే ఊరికే వరి అని వరి సైడ్ వెళ్ళకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్లినో వచ్చే ప్రభావం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వర్షాలు కొంచెం తగ్గే పరిస్థితులు కూడా ఉన్నాయన్నట్టుగా అంచనా చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే వరి ఏంటంటే ఎక్కువగా నీళ్లను తీసుకుంటుంది. నీటి లభ్యత చాలా ఎక్కువ కాకుండా 699 రూపాయలతో మద్దతు ధరతో కొనడం జరుగుతూ ఉంది. సో రైతు సోదరులు తప్పకుండా ఏంటంటే కొంచెం పంట మార్పిడి సైడ్ ఆలోచించాలి. ఎందుకంటే దీనికి నీరు తక్కువ, అదేవిధంగా రేట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ బాగా పెంచింది. కాబట్టి దగ్గర ఒక ఎకరానికి 18 నుండి 20 క్వింటాలు వస్తుంది మనకు. సో 18 నుండి 20 క్వింటాలు ఇంటూ 3600 మద్దతు ధర ఉంది. సో మంచి రేట్ వస్తుంది, రైతులకు మంచిగా దిగుబడి కూడా వస్తుంది. తక్కువ వాటర్ తోటి మంచి దిగుబడి తీసుకోవచ్చు. సో రైతు సోదరులు ఆ రకంగా ఆలోచించండి. ఇప్పుడు గవర్నమెంట్ మనం ఏంటంటే ఈ రామాయంపేటలో మన చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల మండలాలకి ఇక్కడ ఏఎంసీలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వము ప్లస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 6వ వార్డులో నిర్మించిన 2 ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు రాహుల్, మాలతి, సంధ్య, నాగేష్ కుటుంబాలు గృహప్రవేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయించారు. అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెండుకే ఉండేది. ఇప్పుడైతే నిన్న హ్యాపీయా? వెరీ గుడ్, కట్టుకోలేదు. కాంగ్రెస్ వల్ల ఇల్లు కట్టుకోవడం జరిగింది. మేము చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఎవరికి థ్యాంక్ యూ? రేవంత్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ, బీర్ల ఐలయ్యకు థ్యాంక్ యూ, ముఖ్యంగా మల్లేష్ బాబుకు థ్యాంక్ యూ. ఇంకా నాకైతే మహిళా బిల్లు 33% మొత్తం మహిళలే. కవరేజ్ బిడ్డ పెట్టాలి. మళ్ళీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో BHEL చౌరస్తా నుంచి అమీన్పూర్ వరకు నిర్మిస్తున్న 100 అడుగుల రహదారి విస్తరణ పనులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. అలాగే రామచంద్రాపురం లింగంపల్లి చౌరస్తా నుంచి వెళ్లే నాలా అభివృద్ధి, దానిపై రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి నేషనల్ హైవే నెంబర్ 65 నుంచి అమీన్పూర్ పంచాయతీకి ఒకప్పటి పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత ఇప్పుడు GHMCలో అంతర్భాగమైనటువంటి అమీన్పూర్కి వయా శ్రీదేవి టాకీస్ మీదుగా పోయేటువంటి బంధంకం నుంచి పోయే రోడ్డుని నేరుగా జాతీయ రహదారి కలపాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్గా ఉంది. ఎక్స్టెన్షన్ చేపిస్తూ నేషనల్ హైవే 65 వరకు బ్రిడ్జిని మంజూరు చేపిస్తూ సుమారు 3.5 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది.
సాధ్యమైనంత తొందరగా అది పూర్తి చేసి అటు లింగంపల్లి, ఇటు అమీన్పూర్, ఇటు శ్రీదేవి టాకీస్ పరిసర ప్రాంతాలు 2 నియోజకవర్గాలకి మంచి కనెక్టివిటీ డెవలప్ అవుతుందని చెప్పి అధికారుల సహకారంతో ఈ పనిని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రజల సౌకర్యార్థం కోసం ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. రోడ్డు పనులు ఎప్పటివరకు పూర్తిగా వస్తాను? సో 12 నెలల సమయం లోపల పూర్తి చేయాలనేది నేను అధికారులకి రిపీటెడ్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందుకెళ్తే కొంచెం బంధం కొమ్ము అని ఒక లేక్ ఉంది. ఆ బంధం కొమ్ము లేక్ దగ్గర కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. బఫర్ జోన్ అని, ఇరిగేషన్ ట్యాంక్ అని, దాంట్లోంచి రోడ్డు వెడల్పు జరగొద్దని, కట్ట ముట్టొద్దని, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నాను. సాధ్యమైనంత నిర్మల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హాజరై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్ సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని సూచించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, భూ సంబంధిత సమస్యలపై వినతులు చెందాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సివిల్ డిస్ప్యూట్ కిందనే వస్తాను. సివిల్ కోర్టుకి అక్కడ కేసు వేయాలి. ఫస్ట్ టైం చూస్తాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం డీసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు నగదు అందజేశారు. అనంతరం పొగాకు రైతుల సమస్యలు తెలుసుకుని వారి వినతులను స్వీకరించారు. గిట్టుబాటు ధర లేక నష్టపోయామని రైతులు తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరంలో మంచి ధర వచ్చింది. పంట దిగుబడి పోయినసారి కన్నా ఈ దఫా ఇంకా బాగా వచ్చింది. అయినా ధర లేదు, రైతులు నష్టపోతారనే విషయం మన రైతులు ఆందోళన పడుతూ చెప్పినటువంటి విషయం. ఈ పొగాకు రైతులనే వ్యవసాయానికే వెళ్తాం. రైతులుగా మన పని అది. నష్టం వచ్చినా సరే మళ్ళీ అప్పు చేయడమో, ఆ ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోవడమో మళ్ళీ రైతులుగా చేస్తూ వస్తాం. మనం కూడా స్వయంగా తెలుసుకోవాలి, రైతులతో మాట్లాడాలి. రైతుల సమక్షానికి వెళితే మన దాని పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నచ్చజెప్పి కొంతైనా సహాయం చేయగలమేమో అనే ఉద్దేశంతో ఈరోజు నిన్న మధ్యాహ్నం సాయంత్రం నాకు చెప్తే ఇవాళ పొద్దున్నే మన డీసీపల్లి ఈ టొబాకో యార్డుకి రావడం జరిగింది. దీనివల్ల ఈ పొగాకు రైతులకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయనేటువంటి విషయం కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఇవన్నీ సహజంగానే వస్తూ ఉంటాయి. ఏదో ఒక సంవత్సరం బాగుంటే ఇంకో సంవత్సరం తుఫాను వస్తుంది, వరద వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఉప్పెన వస్తుంది, కరోనా వస్తుంది. ఇవన్నీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అట్లని చెప్పి రైతును వదిలిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం అయితే చేయదు. ప్రభుత్వం తప్పకుండా రైతుకు ఆధారం ఉంటుంది, రైతుకు అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో జిల్లా ఇన్ఛార్జి ఆదిగుడిసె కృష్ణమ్మ మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు.
వైసీపీ పాలనలో 5 ఏళ్లు డిఎస్సి నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిన వారు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి హామీలను అమలు చేయడంలో వైసీపీ విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. 2-3 రోజులుగా వైసీపీ పార్టీ మెగా డిఎస్సి పైన రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి దీనిపైన అక్రమాలు జరిగాయని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఒక్క ఉద్యోగం ఇవ్వలేని వాడు 1000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళపైన నిందల. జగన్మోహన్ రెడ్డి గారు మా లోకేష్ అన్న పైన వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన ఎంతో పవిత్రంగా భావించి మెగా డిఎస్సిని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసి 16,347 పోస్టులు ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు లోకేష్ అన్నది. కాబట్టి పనికి మాలిన విమర్శలు మాట్లాడడం ఆపి పనికొచ్చే పనులు చేయాలని చెప్పి ఈ విధంగా నేను వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా వాళ్ళకి ఏది లేదు, తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని పట్టుకొని చదవకపోతే వాళ్ళ ఇన్ఛార్జి పదవులు, అధ్యక్ష పదవులు పోతాయనే భయంతోన ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకున్నటువంటి మెగా డిఎస్సి పైన వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తున్న పైన మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మాట్లాడుతున్నారు. అది మేము తీసుకున్నట్లే వీళ్ళు కూడా తీసుకున్నారనే భ్రమల్లో ఈరోజు మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఏదైనా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి వస్తున్నటువంటి ప్రత్యేక ఆదరణ చూసి మీరు నారా లోకేష్ కన్నా ఇంకా భవిష్యత్తులో నాకు ప్రతిపక్ష ఇప్పుడు ఎట్లయితే రాదు ఇంకా ముందు కూడా అది రాదని భయంతోన మీరు స్క్రిప్ట్ ఇచ్చి అందరితో పిచ్చి 2-3 రోజులుగా వైసీపీ పార్టీ మెగా కర్నూలు జిల్లా ఎమ్గనూరు మండలం దైవం తిన్నే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 20 సంవత్సరాల తరువాత గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఒకే వేదికపై కలుసుకున్నారు. ఆప్యాయత, అనురాగాలతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వారి గురువులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులను స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి బాణాసంచా కాలుస్తూ ఘనంగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. విద్యార్థులు ఆనంద బాష్పాలతో స్వాగతం పలికారు. గురువులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ/ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ ప్రథమ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ఉప్ప ఉమారాణి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్రిడేషన్ కార్డుల మంజూరు కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు, ప్రజలు, అధికారుల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జర్నలిస్టుల హక్కులు, హెల్త్ కార్డులు, ఫీజు రాయితీపై డిమాండ్లు చేశారు. చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు వివిధ మండలాల నుండి, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి జర్నలిస్టు సోదరులకు నా తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా విషయం. అలాగే మన డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మన ఏదైతే జర్నలిస్టులను మన సామాజిక చైతన్యవంతులుగా భావించి వాటిని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ ఉన్నటువంటి సమాజంలో బడుగు బలహీన వర్గాలకు ఏదైతే మనం మా ఇంట్లో కూడా జర్నలిజం చేసిండు. మా అన్న సొంత అన్న జర్నలిజం చేసిండు.
అంటే మన చదువుకున్న గవర్నమెంట్ తాలూకు అంటే ఏం జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు కానీ ఏవైనా కానీ జనాల వరకు చేరాలంటే కంపల్సరీ అన్ని సమాజ శ్రేయస్సుకి నాంది అయితే చాలా బాగుంటుంది. నేను ఈ రకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ప్రతి నిజాన్ని మీరు జనాల వరకు జెన్యున్గా చేరవేయండి. థ్యాంక్ యూ. సంక్షేమ నిధిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ఇళ్ల స్థలాలు హక్కుని నెరవేరుస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో ఇక్కడ కార్పొరేటు వైద్య హాస్పిటల్లో కూడా మహిళలందరికీ ప్రత్యేకమైనటువంటి విద్యను అందించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న మురళిపై దాడి ఘటన కలకలం రేపింది. పర్వతగిరి గ్రామానికి చెందిన వితంతు రైతు యాకమ్మ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ రహదారి కోసం 20 గుంటలు భూమి కోల్పోయి పరిహారం కోసం గత 6 నెలలుగా కార్యాలయ చుట్టూ తిరుగుతోంది. గ్రీవెన్స్లో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో మహిళా బంధువులు ఆగ్రహించి ఉద్యోగిపై దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. యాకమ్మ మా అక్క అయితే ఆమెకు గ్రీన్ ఫీల్డ్ హైవేలో ల్యాండ్ పోయింది. ల్యాండ్ పోతే ఆ అమౌంట్ వీణకు పడే అమౌంట్ వేరే వ్యక్తి మీద పడ్డాయి. దానికోసం గత 1 సంవత్సరం నుంచి ఇట్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చి తిరుగుతా ఉన్నాం. తిరుగుతా ఈ క్రమంలో ఏం జరిగిందనంటే ఈ మురళి ఈ కలెక్టర్ ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది తెలియదు. ఈ మురళి అనే వ్యక్తి మా అక్కను అసభ్యకరంగా వాడుకోవాలని చూసింది. చూస్తే అక్కడ 2-3 సార్లు జరిగినాక కూడా మాకు చెప్పలేదు. మొన్న రీసెంట్ గా ఒక 2 రోజుల కిందనే మొన్న శనివారం రోజు బండి మీద ఎక్కించుకొని నేను దింపొస్తాపా అది అని చెప్పేసి బండి ఎక్కించుకున్నాడు. పర్వతగిరి కాడికి బండి ఎక్కించుకొని మా ఊరు బయట సీసీ రోడ్డు ఉంటుంది. ఆ సీసీ రోడ్డు కాడ ఆపి వస్తావా రావా అది అన్నట్టు అసభ్యకరమైన మాటలు చాలా మాట్లాడేది. మేము భయపడి ఇంటికి మాకు చెప్పలే. శనివారం రోజు చెప్పలేదు, నిన్న చెప్పింది. నిన్న సాయంత్రం చెప్తే అయితే నిన్న సండే అని మేము ఏం తీసుకోలేదు. అయితే కలెక్టర్ కాడికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఓన్లీ మళ్ళీ మా అక్కని ఒక్కదాన్నే పంపించింది. మన దగ్గర పంపిస్తే మళ్ళీ కూడా సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తాను. దాన్ని చూసి ఆగలేక మా అక్కని ఆయన మీద చేసుకోవడం జరిగింది. అది జరిగింది. ఇప్పుడు ఏం న్యాయం జరగాలి, ఆమె చచ్చిపోతా అది చేస్తా అని ఉరిపెట్టుకుందాని పోయింది. మొన్న సాటర్డే నైట్ అనుకున్నది వాళ్ళ భార్య వాళ్ళ భర్త లేడు. వాళ్ళు ఇప్పుడు అప్పులాలు ఉన్నారు. మొత్తం అంత ఆగమాగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ చెల్లెకి కర్ణ వీళ్ళగా వాళ్ళ చెల్లెని వాళ్ళ ఇక్కడ దింపిపోయారు. అంత ఆగమాగా ఉన్నది. దాన్ని బట్టి మీరు ఏదైనా కలెక్టర్ గారు ఏ విధంగా శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల కూడలిలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జేసీఐ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ కుటుంబ ఆరోగ్యమే అసలైన సంపద అని పేర్కొన్నారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ సభ్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహన చోదకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు 80 ఫీట్ రోడ్లో వాకర్స్కి, అలాగే ఇక్కడ మార్నింగ్ టైంలో ఎక్కువ మంది వాక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈరోజు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ లామ్ నుంచి మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత మెడికల్ క్యాంపు. ఈరోజు వర్షం కారణంగా కొంచెం జనావాసం తగ్గినా సరే ఈరోజు మెడికల్ క్యాంప్ని ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పాదాచారులు ఉంటారు, మార్నింగ్ వాకర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి చేయకుండా నిత్యం ఉపయోగపడే విధంగా ఏదైతే మనకి హెల్త్కి మినిమం హ్యాపీ అనిపిస్తున్నది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా జామ్ భీమశంకర్ గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు అతను రాలేదు మార్నింగ్ కాబట్టి, కానీ అతని ఆదేశాల మేరకు కూడా మా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ప్రెసిడెంట్ ఉషారాణి సౌజన్యంతో, అదేవిధంగా ప్రెసిడెంట్ సెక్రటరీ కృష్ణకాంత్ గారు, కోరాట రమేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్ అనేది ఇక్కడ 80 ఫీట్ రోడ్లో నిర్వహించడం అనేది జరుగుతున్నది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి 26వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గోండు శంకర్
సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మాతవరపు వెంకటేష్ చేతుల మీదుగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరంతర శ్రామికులైన నవ్యాంధ్ర నిర్మాత 4 తడవలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఒకవేళ 1వ తారీఖు ఆదివారం సెలవైతే 31వ తారీఖుని ముందు రోజుగానే, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి సచివాలయ సిబ్బందికి ఇబ్బంది కలిగించకూడదు సెలవు రోజు అనే ఒక మంచి నిర్ణయంతో ముందు రోజుగానే ఈ ఫ్రెండ్స్ పెద్దలు, యువత వారందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవసరం అభివృద్ధి కోసం సోదరుడు ఉంగటి వెంకటరామమూర్తి ఫస్ట్ ఇన్ఛార్జ్ కూడా ఆయన అద్భుతంగా మొత్తం గ్లోబల్ యంగ్ లీడర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు నిరంతరం శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్. ఈ హెడ్ క్వార్టర్ అభివృద్ధి చెందితే ఇది జిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఇక్కడ అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, ఎమ్మెల్యే శంకర్ గారు కానీ ఖాళీ స్థలాలు ఉంటే దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సంక్షేమ కార్యక్రమంలో ఒక ఆడిటోరియాలు, కళ్యాణ మండపాలు కట్టిస్తున్నారు అన్నదానికి ఉదాహరణే ఇక్కడ అరసవెల్లిలో ఉన్న ఖాళీ స్థలంలో మొన్న పండగలకి ఫండ్స్ ఇచ్చి అభివృద్ధికే ద్వయంగా పనిచేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజక ప్రజలు ఈ అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మాడుగుల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు జన్మదిన వేడుకలు అప్పలరాజువరం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బ్లడ్ క్యాంప్ ఆధ్వర్యంలో 50 యూనిట్ల రక్తదానం కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిగింది. వేడుకల్లో భోజన ఏర్పాట్లు చేసి గ్రామ నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇల్లు, వీధి శుభ్రంగా ఉంచితే ప్రాంతం సుఖ సంతోషాల నిలయంగా మారుతుందని అధికారులు తెలిపారు. చెత్తను చెత్త కుండీలో వేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గౌతు శిరీష మార్గదర్శకత్వంలో దువ్వాడ శ్రీకాంత్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండల జోడూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ
జూయిపోలమ్మ గ్రామ దేవత ఉత్సవాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఉత్సవానికి హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ దేవతను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మెల్యాపుట్టి మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ దేవత ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడినట్లు స్థానికులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పెనుగంచిప్రోలు మండలం వ్యాప్తంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సోమవారం నిర్వహించారు. ప్రచార రథంతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే ఉచిత విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు, ఆంగ్ల మాధ్యమ బోధన వంటి వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అర్హులైన పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ గురునాథ, ఎంఈఓ వెంకయ్య, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మొదటి 90 రోజుల్లో పాఠశాల విద్యార్థుల చదువుల్లో ప్రగతి కనబడకపోతే మీ ఉదయాన్నే 6 గంటలకు 7 గంటలకు మరి వ్యానో బస్సు ఎక్కించేసి తల్లిదండ్రులు 5 గంటలకు వెళ్ళేసి కష్టపడి వాళ్ళ క్యారేజ్ చేయడానికి బుక్స్ సత్య బ్యాగ్ వాడి సంఖ్యలో తగిలిచ్చేసి పంపిస్తున్నారు. బైక్ మీద వేసుకొచ్చింది. బైక్లు దీన్ని ఫాలో అవుతాండి. మిగతా వాళ్ళంతా టీచర్స్ అంతా ఇక్కడ ఇది ఫాలో అవుతూ మరి బాగా మనకు డివైఓగా సహకరిస్తున్న గురునాథం గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఉదయం శనగపాడు గ్రామానికి మన మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.